హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం గూగుల్ ట్యాగ్ మేనేజర్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం గైస్. అసలు గూగుల్ ట్యాగ్ మేనేజర్ అంటే ఏంటి? గూగుల్ ట్యాగ్ మేనేజర్ అనేది ఎందుకు యూజ్ చేయాలి? అలానే ఏంటంటే గూగుల్ ట్యాగ్ మేనేజర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? ఫైనల్‌గా ఏంటంటే గూగుల్ ట్యాగ్ మేనేజర్‌ని మన వర్డ్ ప్రెస్ వెబ్‌సైట్‌తో ఎలా లింకప్ చేయాలి? ఈ 4 కాన్సెప్ట్స్ అయితే నేను క్లియర్‌గా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఎవ్రీ కాన్సెప్ట్ అనేది ఏంటంటే మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. మీరు ఏదైతే 5 మినిట్స్ 6 ఆర్ 7 మినిట్స్ టైం అనేది ఇక్కడ స్పెండ్ చేస్తారో, ఈ టైం ఏంటంటే మీకు ఏదైతే ఈ గూగుల్ ట్యాగ్ మేనేజర్ నేర్చుకుంటారో దెన్ అయితే మీకు హవర్స్ అండ్ హవర్స్ ఆఫ్ టైంని ఏంటంటే సేవ్ చేస్తుంది. గూగుల్ ట్యాగ్ మేనేజర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకు వర్క్ అనేది ఈజీగా కంప్లీట్ అవుతుంది. అలానే ఏంటంటే టైం అనేది ఏంటంటే చాలా అంటే చాలా సేవ్ అవుతది. కాబట్టి అంత టైం సేవ్ చేసే కాన్సెప్ట్ గురించయితే మీరు తెలుసుకోవాలి డెఫినెట్‌గా. కాబట్టయితే వీడియోనైతే చివరి వరకైతే చూడండి. అలానే ఏంటంటే వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కూడా కామెంట్ చేయండి గైస్. ఇలాంటి వీడియోస్ మరిన్ని తెలుసుకోవాలి, చూడాలి, నేర్చుకోవాలనుకుంటే మన ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసైతే పెట్టుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. గూగుల్ ట్యాగ్ మేనేజర్ అంటే ఏంటి? అసలు ఈ నేమ్‌లోనే చూసుకున్నట్లయితే ట్యాగ్ మేనేజర్. గూగుల్ ట్యాగ్ మేనేజర్. ఏదైతే మనకు వెబ్‌సైట్ ఉంటదో, ఏదైతే మనం ప్రీవియస్‌గా వర్డ్ ప్రెస్‌తో ఒక వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసామో, ఒక స్క్రాచ్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు క్రియేట్ చేసామో, ఆ వెబ్‌సైట్‌లో ఏంటంటే మనకి ప్రీవియస్‌గా చూసాం. డిఫరెంట్ ట్యాగ్స్ అయితే ఉంటాయి. ఏదైతే మన వర్డ్ ప్రెస్‌తో ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసిన తర్వాత మనకు బేసిక్‌గానే కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్స్ ఏంటి? గూగుల్ సెర్చ్ కన్సోల్ ట్యాగ్ ఉంటది. గూగుల్ అనలిటిక్స్ ట్యాగ్ ఉంటది. అలానే ఏంటంటే గూగుల్ యాడ్స్ రన్ చేసేటప్పుడు కన్వర్షన్ ట్రాకింగ్ ఉంటది. అలానే ఏంటంటే చాట్ బోట్‌ది మీరు లైవ్ చాట్ యాక్టివేట్ చేసుకోవాలంటే సంథింగ్ అదర్ రిలేటెడ్ థర్డ్ పార్టీ చాట్స్ రిలేటెడ్ కోడ్ ఉంటుంది. దెన్ ఏంటంటే వాట్సాప్ కోడ్ ఉంటుంది. ఇలా మీరు ఏదైనా ఈమెయిల్ మార్కెటింగ్ కోసం ఆప్టిన్ ఫామ్ చేశారంటే ఆ కోడ్ ఉంటుంది. ఇక్కడే చూసుకుంటే మనకి 6 కోడ్స్ అయితే ఉన్నాయి గైస్. అన్ని థర్డ్ పార్టీ కోడ్స్. ఇవన్నీ ఏంటంటే మన వెబ్‌సైట్‌లో పెట్టడం వల్ల ఏంటంటే వెబ్‌సైట్ స్పీడ్ అనేది ఏంటంటే తగ్గుతుంది. ఓకేనా. వెబ్‌సైట్ స్పీడ్ అనేది ఏంటంటే తగ్గినప్పుడు మనకేంటంటే అదర్ రిలేటెడ్ ఎస్‌సిఓకి రిలేటెడ్ ర్యాంకింగ్స్ డౌన్ అవ్వడం గానీ, బౌన్స్ రేట్ పెరగడం గానీ, ఇలాంటివన్నీ పారామీటర్స్ అయితే ఉంటాయి. వీటన్నిటికి ఏంటంటే గూగుల్ ఏంటంటే ఒక సొల్యూషన్ అయితే తీసుకొనొచ్చింది. ఏదైతే మీరు ఆ ట్యాగ్స్ ఉంటాయో అవన్నీ ఏంటంటే గూగుల్ ట్యాగ్ మేనేజర్‌లో అయితే మనము ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే సింపుల్‌గా గూగుల్ ట్యాగ్ మేనేజర్‌లో ఏంటంటే ఒక కోడ్ ఇస్తది. ఆ కోడ్‌ని ఏంటంటే మన వెబ్‌సైట్‌లో ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతది. ఓన్లీ ఆ సింగిల్ కోడ్‌ని మన వెబ్‌సైట్‌లో పెట్టి, మిగతా ఏదైతే మన వెబ్‌సైట్‌లో పెట్టాలి అనుకుంటున్నామో థర్డ్ పార్టీ కోడ్స్ అవన్నీ ఏంటంటే గూగుల్ ట్యాగ్ మేనేజర్‌లో మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే వెబ్‌సైట్ అనేది లోడ్ అవుతదో గూగుల్ ట్యాగ్ మేనేజర్ అనేది ఏంటంటే లోడ్ అవుతది. అది లోడ్ అయినప్పుడు ఎవ్రీథింగ్ ట్యాగ్స్ అనేటివి ఏంటంటే గూగుల్ ట్యాగ్ మేనేజర్ నుండి మన వెబ్‌సైట్‌లోకైతే లోడ్ అవుతాయి. అప్పుడేమవుతదంటే గూగుల్ ట్యాగ్ మేనేజర్ అనేది ఏంటంటే ఏదైతే ఈ ట్యాగ్స్ అన్నీ గూగుల్ ట్యాగ్ మేనేజర్‌లో ఉంటాయో వాటి అన్నిటిని ఏంటంటే ఆప్టిమైజ్ చేసి సింపుల్ కోడ్‌తో ఏంటంటే ఈ ట్యాగ్స్ అన్నీ రన్ చేయడానికైతే ట్రై చేస్తది. అలానే ఏంటంటే నెక్స్ట్ అదర్ ఫ్యూచర్స్ ఏంటంటే మనం ఈ గూగుల్ ట్యాగ్ మేనేజర్ యూజ్ చేయడం వల్ల ఏదైతే కన్వర్షన్ ట్రాకింగ్ ఉంటదో, సైట్ అనాలిసిస్ ఉంటదో, అలానే ఏంటంటే స్క్రోల్ డెప్త్ ఉంటదో, ఏదైతే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కెళ్లారో ఏదై అలాంటి అనాలిసిస్, అలానే ఏదైతే లింక్స్ క్లిక్ చేస్తున్నారో, అసలు పీపుల్ ఎక్కడి వరకు స్క్రోల్ చేస్తున్నారు, ఏ బటన్స్ క్లిక్ చేస్తున్నారు, ఇవన్నీ ఏంటంటే ట్రాక్ చేయడానికి ఏంటంటే గూగుల్ ట్యాగ్ మేనేజర్ అనేది ఏంటంటే చాలా అంటే చాలా యూజ్ అవుతది. ఇక్కడైతే మీకు ఒక ట్రూత్ అయితే చెప్తాను. మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నెట్ వెబ్‌సైట్ ఏదైతే సైట్స్ ఉన్నాయో ఆ సైట్స్‌లో ప్రెజెంట్ 2021 ఫిబ్రవరిలో అయితే నేనైతే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. స్టిల్ ఏంటంటే ఓన్లీ 10% ఆఫ్ పీపుల్ కూడా ఏంటంటే గూగుల్ ట్యాగ్ మేనేజర్‌నయితే యూజ్ చెయ్యట్లేదు గైస్. ఓకేనా. ఎందుకు యూజ్ చేయట్లేదంటే వాళ్ళకి తెలీదు. ఓకేనా. యూ ఆర్ ద వన్. మీరేంటంటే చాలా అడ్వాన్స్‌గా అయితే నేర్చుకుంటున్నారు. మీరేంటే చాలా అంటే చాలా లక్కీ గైస్. ఇది మీరు ఇంప్లిమెంట్ చేసుకున్నారంటే మీ వెబ్‌సైట్‌నయితే స్పీడప్ చేసుకోవచ్చు. మీ టైం అనేది ఏంటంటే చాలా అంటే చాలా సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా. మీకు అర్థమైంది కదా గూగుల్ ట్యాగ్ మేనేజర్ అనేది ఏంటి? ఎందుకు యూజ్ చేయాలి అనేసి. ఇప్పుడైతే గూగుల్ ట్యాగ్ మేనేజర్ అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఎలా సెటప్ చేయాలో అయితే లైవ్‌లో అయితే చూద్దాము. దెన్ అయితే గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఏదైతే క్రియేట్ చేసినామో దాన్ని మన వెబ్‌సైట్‌కి ఎలా లింకప్ చేయాలో కూడా లైవ్‌లో చూద్దాం. ఓకేనా. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం.
సింప్లీ ఏంటంటే గూగుల్లోకి వెళ్ళేసి గూగుల్ ట్యాగ్ మేనేజర్ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ లింక్ అయితే వస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే మీరు ఒక వెబ్ పేజ్కి అయితే వెళ్తారు. ఇక్కడ వెళ్ళిన తర్వాత మీకు సైన్ ఇన్ టు గూగుల్ ట్యాగ్ మేనేజర్ అని ఉంటుంది. అలానే ఏంటంటే స్టార్ట్ ఫర్ ఫ్రీ ఉంటుంది. మీరు కంప్లీట్గా న్యూ అయితే ఈ ఈ బటన్ అయితే క్లిక్ చేసి స్టార్ట్ ఫర్ ఫ్రీ క్లిక్ చేసి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ఏంటంటే ఇది క్లిక్ చేసి తర్వాత మీకు ఏంటంటే మెయిల్ ఐడి అడుగుతుంది, జీమెయిల్. ఆ జీమెయిల్ ఇచ్చేసి మీరు ఏంటంటే డైరెక్ట్గా గూగుల్ ట్యాగ్ మేనేజర్ అకౌంట్ అని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయితే డైరెక్ట్గా అయితే సైన్ ఇన్ అవ్వచ్చు. ఎప్పుడైతే ఫస్ట్ టైం ఉంటుందో దీన్ని క్లిక్ చేయాలి. సెకండ్ టైం నుంచి సైన్ ఇన్ టు ట్యాగ్ మేనేజర్ క్లిక్ చేసి డైరెక్ట్గా అయితే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ చేస్తారో మీకేంటంటే ఎలా అయితే డిస్ప్లే అవుతుంది గైస్. ఓకేనా. క్రియేట్ చేసిన తర్వాత ఇలా డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ ఏంటంటే మీకు ఈ అకౌంట్స్ ఏమీ ఉండవు. నాకు ఆల్రెడీ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూస్తారు కదా క్రియేట్ అకౌంట్ అని, ఇదైతే డిస్ప్లే అవుతుంది. ఎవరైతే న్యూబీగా ఫ్రెషర్గా ఉంటారో ఇక్కడ క్రియేట్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు అకౌంట్స్లో ఈచ్ అకౌంట్లో ఏంటంటే మీరు డిఫరెంట్ కంటైనర్, డిఫరెంట్ అంటే కాదు, సో మెనీ కంటైనర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈచ్ కంటైనర్ ఏంటంటే ఒక వెబ్సైట్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. ఒక వెబ్సైట్ కావచ్చు, ఒక యాప్ కావచ్చు. ఓకేనా. ఏఎంపీ పేజెస్, యాక్సలరేటెడ్ మొబైల్ పేజెస్ అని ఉంటుంది, అది కావచ్చు. వాటన్నిటిని ట్రాక్ చేయడానికి మీరు ఈచ్ కంటైనర్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఒక అకౌంట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఇప్పుడు ఒక అకౌంట్ అంటే ఒక బిజినెస్ ఉంది. ఆ బిజినెస్కి ఏంటంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే ఆ బిజినెస్ కంటూ ఒక నేమ్ ఉంటుంది కదా, దాన్ని అకౌంట్ అంటారు. ఏదైతే వాళ్ళకి వెబ్సైట్స్ ఉంటారో ఆ వెబ్సైట్ అన్నిటికీ ఏంటంటే ఈచ్ కంటైనర్స్ అయితే క్రియేట్ చేసుకుంటాం. అర్థమైందా. ఓకేనా. ఇప్పుడు క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు కనిపిస్తుంది. ఓకేనా. ఇక్కడ అకౌంట్ సెటప్ ఉంది కదా, ఈ అకౌంట్లో ఏంటంటే మనం డైరెక్ట్గా కంపెనీ నేమ్ ఇస్తాం. ఆ కంపెనీ ఎక్కడుంది ఏంటి అని అయితే కంట్రీ అయితే ఇచ్చేస్తాం. కంట్రీ ఇచ్చిన తర్వాత దెన్ అయితే ఇక్కడ చూసారా కంటైనర్ సెటప్ ఉంది. ఏదైతే మీరు వెబ్సైట్ని ట్రాక్ చేయాలనుకుంటున్నారో లేకపోతే ఒక యాప్ని ట్రాక్ చేయాలనుకుంటున్నారో ఆ యాప్లో ఏంటంటే ఐఓఎస్, ఆండ్రాయిడ్ అనేది మీకు తెలిసి ఉండాలి. ఓకేనా. ఇన్ కేస్ ఏదైతే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఏఎంపీ పేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. దెన్ అయితే సర్వర్ది అయితే మనకి బీటా వర్షన్లో రన్ అవుతుంది. ఇది పైన కనిపిస్తున్న 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏంటంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా కంప్లీట్ ఫ్యూచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా. మీరు వీటిని అయితే డైరెక్ట్గా అయితే యూస్ చేసుకోవచ్చు. ఇలా క్రియేట్ చేసిన తర్వాత ఏంటంటే మీకంటూ ఒక కోడ్ అయితే వస్తుంది. కంటైనర్ కోడ్ ఉంటుంది. ఓకేనా. కంటైనర్ ఐడి అంటారు. దాన్ని ఏం చేయాలంటే మీరు కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. అది కాపీ చేసుకొని మీరు మీ వెబ్సైట్తో లింకప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ చూసారా ఇది క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ కంటైనర్ కోడ్ ఉంటుంది కదా, ఇది కంటైనర్ ఐడి. ఈచ్ కంటైనర్కి ఏంటంటే డిఫరెంట్ ఐడి అయితే ఉంటుంది. ఆ ఐడిని కాపీ చేసుకొని ఏదైతే మీ వెబ్సైట్తో లింక్ చేయాలనుకుంటున్నారో అక్కడైతే దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడైతే అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, కంటైనర్ ఎలా క్రియేట్ చేయాలో అర్థమైంది కదా. ఓకేనా. ఇక్కడైతే మనము నా వెబ్సైట్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నాకు చాలా ఇక్కడైతే అకౌంట్స్ ఉన్నాయి. అకౌంట్స్లో ఏంటంటే ఈచ్ అకౌంట్ కంటైనర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే డిజిటల్ చందు ఒక అకౌంట్, దాంట్లో ఒక కంటైనర్ ఉంది. ఇక్కడ కోరా పార్ట్నర్ ఇది ఒక అకౌంట్, దీంట్లో ఒక కంటైనర్ ఉంది. ఇలాగా. ఓకేనా. ఇప్పుడైతే మీకు క్లియర్గా అయితే అర్థమైంది కదా. ఇది ఏంటంటే కంటైనర్ ఐడి. ఈ ఐడిని కాపీ చేసుకొని ఎక్కడైతే మీరు సైట్ని ఇంప్లిమెంట్ చేస్తుంటారో, డెవలప్ చేస్తుంటారో దాని డాష్ బోర్డ్కి అయితే వెళ్ళండి. నేనైతే వర్డ్ ప్రెస్లో అయితే చూపిస్తున్నాను. వర్డ్ ప్రెస్లో ఏంటంటే మనము ప్లగ్గిన్స్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ అయితే వర్డ్ ప్రెస్ బ్యాక్ అండ్ డాష్ బోర్డ్లోకి అయితే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఎలా డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత ప్లగ్గిన్స్ క్లిక్ చేయండి. ప్లగ్గిన్స్ క్లిక్ చేసిన తర్వాత ఏదైతే ఇన్స్టాల్ అయ్యి ఉంటాయో ఆ ప్లగ్గిన్స్ అన్నీ డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు కంప్లీట్లీ న్యూ అయితే ఇక్కడ యాడ్ న్యూ ఉంది కదా, యాడ్ న్యూ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు సెర్చ్ ప్లగ్గిన్స్ అని అయితే వస్తుంది. ఇక్కడైతే మీరు గూగుల్ ట్యాగ్ మేనేజర్ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఏదైతే ప్లగ్గిన్స్ అవైలబుల్ ఉన్నాయో అవన్నీ డిస్ప్లే అవుతుంది. ఆ ప్లగ్గిన్స్లో అయితే నేను ఈ ప్లగ్గిన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా. ప్లగ్గిన్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఎలా ఏంటి అటు ఆ ట్యాగ్ని ఎక్కడ, ఐడిని ఎక్కడ పేస్ట్ చేయాలి, ఎక్కడ సేవ్ చేయాలి, ఎవ్రీథింగ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇన్ కేసు ఎప్పుడైనా ఈ పర్టికులర్ వీడియో చూసిన తర్వాత ఇంప్లిమెంట్ చేసేప్పుడు ఏమైనా డౌట్ వస్తే ఈ వీడియోలో కింద వచ్చేసి కామెంట్ సెషన్లో కామెంట్ అయితే చేయండి. ఈ పర్టికులర్ ఇష్యూ వస్తుంది, ఎర్రర్ వస్తుందని డెఫినెట్గా అయితే నేనైతే మీకు గైడ్ చేస్తాను. ఓకేనా.
ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఇక్కడ యాక్టివేట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటది. యాక్టివేట్ అయిన తర్వాత మన ప్లగిన్ అయితే ఇన్‌స్టాల్డ్ ప్లగిన్స్‌లో అయితే డిస్‌ప్లే అవుతది. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లగిన్ యాక్టివేటెడ్ అని అయితే వచ్చింది. ఇక్కడ డైరెక్ట్‌గా అయితే అడుగుతాను చూసారా? ఎంటర్ యువర్ జీటీఎం ఐడీ. జీటీఎం అంటే ఏంటి అంటే గూగుల్ ట్యాగ్ మేనేజర్. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఫర్ వర్డ్‌ప్రెస్ అని అయితే ఒక ప్లగిన్ అయితే ఉంటది. ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా! సెట్టింగ్స్ దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఒక బాక్స్ అయితే ఉంటది. ఆ బాక్స్‌లో ఏంటంటే మీరు ఆ కంటైనర్ ఐడీని అయితే పేస్ట్ చేయాల్సి ఉంటది. ఇక్కడ చూసారు కదా! గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఐడీ అని ఉంది కదా! ఇక్కడైతే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే కొన్ని సెట్టింగ్స్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటది. ఆ సెట్టింగ్స్ ఏంటి అంటే ఓకేనా? ఇక్కడ ఫూటర్ ఉంది కదా! ఈ ఫూటర్ దానిపైన ఏంటంటే యాక్టివేషన్‌లో ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే నాట్ రికమెండెడ్ బై గూగుల్ అని ఉంది. ఓకేనా? ఎప్పుడైతే గూగుల్ ట్యాగ్ మేనేజర్ అని ఉంటదో ఒక విజిటర్ ఏంటంటే వచ్చిన వెంటనే అనేది ఏంటంటే ఈ గూగుల్ ట్యాగ్ మేనేజర్ అనేది ఏంటంటే ఫైర్ అవ్వాలి. ఓకేనా? ట్రిగ్గర్ అవ్వాలి. అప్పుడే ఏంటంటే ఏదైతే గూగుల్ ట్యాగ్ మేనేజర్‌లో కోడ్స్ ఉంటాయో, ట్యాగ్స్ ఉంటాయో అవన్నీ ఏంటంటే యాక్టివేట్ అవుతాయి. వెంటనే అయితే ఫైర్ అవుతాయి. ఇప్పుడు గూగుల్ అనలిటిక్స్ అనుకోండి. ఒక పేజ్ వ్యూ కాలిక్యులేట్ చేయాలి, కౌంట్ చేయాలి అంటే వెంటనే లోడ్ అయ్యింది అంటే అది కౌంట్ చేయడానికి పాజిబుల్ ఉంటది. కాబట్టి ఓకేనా? అలాంటప్పుడు మనం ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా! కోడ్‌లెస్ ఇంజెక్షన్ అనేసి దీన్నైతే సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడైతే మీకు చాలా అంటే చాలా ట్యాబ్స్ అయితే ఉన్నాయి గదా! ఈచ్ ట్యాబ్‌లో ఏ ఏ సెట్టింగ్స్ పెట్టుకోవాలి ఏంటి ఇవన్నీ ఏంటంటే ప్రెజెంట్ బేసిక్ లెవెల్‌లో అయితే మీకు ఏవి అవసరం లేదు. జస్ట్ ఏంటంటే ఈ జనరల్‌లో ఏంటంటే ఇది కాపీ చేసి థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి సేవ్ అయితే చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇన్ కేస్ నెక్స్ట్ మీరేదన్నా కామర్స్ వెబ్‌సైట్ అవ్వచ్చు, లేకపోతే అదర్ రిలేటెడ్ బిగ్ బిజినెస్ అవ్వచ్చు. అలాంటి వాటికేంటంటే ఇవన్నీ డేటా లేయర్ అనేసి ఏంటంటే ట్యాగ్ మేనేజర్‌లో ఉంటది. ఓకేనా? డేటా లేయర్ అంటే ఈచ్ అసలు ఎవ్రీథింగ్ ఏంటంటే ట్రాక్ చేసే విధంగా. ఇప్పుడు ఒక ప్రోడక్ట్‌ని పర్చేస్ చేశారు. ఆ ప్రోడక్ట్ ప్రైస్ ఎంతుంది? ఆ ప్రోడక్ట్ ఏ ప్రోడక్టు? ఏ పేజ్ నుండి పర్చేస్ చేసినారు? ఓకేనా? ఎవ్రీథింగ్ ఏంటంటే ఒక డేటా లేయర్ లాగా ఉంటది. ఆ ప్రోడక్ట్ ఏంటంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఏంటంటే డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. అది ర్యాండమ్‌గా ప్రైస్‌ని ఎలా ట్రాక్ చేయాలి? ఎవ్రీథింగ్ అయితే ఈ ఆప్షన్స్‌లో అయితే ఉంటది. ఇక్కడైతే అవసరం లేదు. మనం గూగుల్ ట్యాగ్ మేనేజర్‌లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే బ్లాక్ లిస్ట్ ట్యాగ్స్ ఉంది గదా! ఇదైతే డిజేబుల్‌లో పెట్టుకోండి. ఇక్కడ ఏదైతే బ్లాక్ లిస్ట్ అని పెడతారో మళ్ళీ ఈ పర్టిక్యులర్ ట్యాగ్స్‌ని మనము గూగుల్ ట్యాగ్ మేనేజర్‌లో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఎర్రర్స్, ఇష్యూస్ రావడానికైతే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ మీరేంటంటే ఇక్కడ స్క్రోలింగ్ ట్రాకింగ్ అంటే ఎంత పర్టిక్యులర్ వ్యూవరు స్క్రోల్ చేసిన తర్వాత దాన్ని ట్రాక్ చేయాలి ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ అడుగుతుంది. ఇవేవి ప్రెజెంట్ అయితే మనకు అవసరం లేదు. ఇంటిగ్రేషన్ అయితే మీ కాంటాక్ట్ ఫార్మ్ 7 ఏదైతే మీ కాంటాక్ట్ ఫార్మ్ ఉంటదో కాంటాక్ట్ పేజ్‌లో మీరు ఫార్మ్ పెట్టుకోవడానికి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే కాంటాక్ట్ ఫార్మ్ 7 అయితే యూజ్ చేస్తూ ఉంటారు. దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి అనుకుంటే దీనిపైన క్లిక్ చేసి సేవ్ చేంజెస్ అయితే చేయండి. ఓకేనా? ఇక్కడ చూసారా డేటా లేయర్ వేరియబుల్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే సంథింగ్ అడ్వాన్స్ స్టఫ్ అదైతే నెక్స్ట్ అయితే చూద్దాము. మనం ప్రెజెంట్ అయితే ఈ పర్టిక్యులర్ సెట్టింగ్స్ సేవ్ చేసుకున్న తర్వాత ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ చేంజెస్ అయితే క్లిక్ చేయండి. సేవ్ చేంజెస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఏదైతే గూగుల్ ట్యాగ్ మేనేజర్ అకౌంట్ ఉంటుందో, ఏదైతే మీ వెబ్‌సైట్ ఉంటదో, ఆ వెబ్‌సైట్ 2 ఏంటంటే లింక్ అయిపోతాయి. ఇప్పుడు ఏదైతే మీకు ప్లగిన్స్‌లో కోడ్స్ ఇన్సర్ట్ హెడర్స్ అండ్ ఫూటర్స్ వీడియోలో ఏంటంటే మీరు చూసుంటారు. ప్రతి ట్యాగ్‌ని ఏంటంటే మనము హెడర్‌లో గాని, ఫూటర్‌లో గాని కాపీ అండ్ పేస్ట్ చేసి సేవ్ చేంజెస్ చేసుంటాం. ప్రతిది అక్కడ సేవ్ చేసిన తర్వాత మన వెబ్‌సైట్‌లో అయితే అవి ఇంప్లిమెంట్ అవుతాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ పర్టిక్యులర్ థర్డ్ పార్టీ కోడ్ అనేది ఏంటంటే డైరెక్ట్‌గా మన వెబ్‌సైట్‌లో అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఏంటంటే గూగుల్ ట్యాగ్ మేనేజర్‌లోకి వెళ్ళేసి అక్కడ ఏదైతే ట్యాగ్స్ ఉంటాయో ట్యాగ్స్‌లో వచ్చేసి మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకేనా? అక్కడ ఇంప్లిమెంట్ చేసామంటే మనకి మన వెబ్‌సైట్‌లో అనేది ఏంటంటే రిఫ్లెక్ట్ అవుతది. అప్పుడేమవుతదంటే మనకి ఆహ్, పే ఏదైతే వెబ్‌సైట్ పేజ్ స్పీడ్ అనేది ఏంటంటే పెరుగుతది. వెబ్‌సైట్స్ పేజ్ స్పీడ్ అనేది పెరిగినప్పుడు ఏంటంటే ఒక యూజర్ వచ్చినప్పుడు, ఒక కస్టమర్ మన వెబ్‌సైట్‌కి వచ్చినప్పుడు ఎక్కువ సేపు ఉండడానికి ఏంటంటే ఛాన్సెస్ ఉంటది.
అర్థమైందా? అసలు గూగుల్ ట్యాగ్ మేనేజర్ అంటే ఏంటి? ఎందుకు యూజ్ చేయాలి? ఎలా క్రియేట్ చేయాలి? ఎలా కనెక్ట్ చేయాలి? ఎవ్రీథింగ్ అయితే మీకు అర్థమైందనైతే నేనైతే అనుకుంటున్నాను గైస్. డెఫినెట్‌గా ఈ వీడియో అయితే మీకు ఒక వాల్యుబుల్ కంటెంట్ ప్రొవైడ్ చేసింది అనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ అవుతది అని మీరు అనుకుంటారో వాళ్ళకి కూడా షేర్ చేయండి గైస్. ఇలాంటి వీడియోస్ మరిన్ని ఇన్ డెప్త్‌గా అడ్వాన్స్ లెవెల్‌లో నేర్చుకోవాలి అనుకుంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.